వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. లోక నాయకుడు కమల్ హాసన్ దర్శక దిగ్గజం మణిరత్నం కలయికలో 37 ఏళ్ల తర్వాత రూపుదిద్దుకుంటున్న చిత్రం థగ్ లైఫ్. ఈ భారీ గ్యాంగ్స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమల్ హాసన్ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా నాయకుడి కంటే పెద్ద విజయం సాధిస్తుంది, ఇది నా ప్రామిస్ అంటూ చెప్పుకొచ్చారు. కమల్ మాట్లాడుతూ నాయకుడు సినిమాతో మణిరత్నం గారు అందరినీ ఎలా ఆశ్చర్యపరిచారో థగ్ లైఫ్ తో కూడా ప్రేక్షకులను అదే విధంగా అబ్బురపరచబోతున్నారు. నన్ను ద్రోణాచార్యునితో పోల్చారు, కానీ నేను ద్రోణాచార్యుని కాదు, నేను ఇంకా విద్యార్థిని. ఒకరికి నేర్పాలంటే ముందు మనం నేర్చుకోవాలి. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మణిరత్నం గారి సినిమాలో నేను నటించను, కేవలం ఆ పాత్రలా ప్రవర్తిస్తాను. మేమంతా సినిమా అభిమానులం, సినిమాలు ఎప్పుడు భుజాలపై మోస్తాం అని అన్నారు. నేను కూడా బాలనటుడిగానే ప్రస్థానం మొదలు పెట్టాను, అందుకే మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఏదైనా సినిమానే మాకు నేర్పింది, అందుకే నన్ను నేను ఒక సినిమా విద్యార్థిగానే చెప్పుకుంటాను అని తెలిపారు. థగ్ లైఫ్ గురించి మాట్లాడుతూ, నేను మనసు పెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. థగ్ లైఫ్ కూడా మనసు పెట్టి చేసిన సినిమా. అభిరామి మళ్ళీ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన బృందంతో చేసిన సినిమా. ఇలాంటి గొప్ప సినిమా మళ్ళీ మళ్ళీ రాదు, అందుకే సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమా మొదటి రోజు షూటింగ్ నుంచి ఉన్న ఉత్సాహం ఇప్పటికీ కొనసాగుతోంది. నేను తెలుగులోనే స్టార్గా ఎదిగాను. స్టార్గా నేను పుట్టిన ఇల్లు తెలుగు, అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. జూన్ 5న సినిమా వస్తుంది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత మరింత గొప్పగా వేడుక చేసుకుందాం అని కమల్ హాసన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. This is a fantastic team, and that's why we are celebrating it so much. This film doesn't need this much promotion, but I don't know when I'll get a film like this. So I'm promoting it with all my lung capacity. Not because I doubt this film, because I want it to be bigger than Nayakan, which I promise you from what I have seen, it's going to be. And we are not thumping our chest, because our chest on the first day of shooting was thumping with excitement. It still continues, and we are eagerly waiting to see your reaction. We have seen it, maybe he has seen it 200 times by now, but all we are waiting to see eagerly is a point of view from here at you. And I hope, and about Telugu Prekshakalu, I was made in Kerala as a hero. I was made as a star in here. పుట్టిన ఇల్లు అన్నారు, స్టార్గా నేను పుట్టిన ఇల్లు ఇదే. Because this took me to Ek Duje Ke Liye, gave me finances to produce more good films. And I thank you for that. Not only you, your senior, the generation before you. And I'm so happy that another generation is still welcoming me into their arms. Not just to come and with open arms. And I thank you for that. I'll always remember this with fondness. Somebody asked me, "Oh, you're not from Vizag?" I said, "No, I'm from Paramakudi." So they were quite disappointed. I love that disappointment. I belonged. That's what matters, and I want to belong. So, Guru anakandi, gurtu pettukondi chalu.